రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఖరి నాకు దక్కనిది ఇంకొవరికి కూడా దక్కొద్దు అని చెప్పి ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయి మళ్ళీ ఇష్టం లేదు అని చెప్పి గిట చెప్తే మో మీద యాసిడ్లు పోసినటువంటి సందర్భాలు చాలా చూసినాం. సైకోగలవి నాకు దక్కంది ఎవరికి దక్కొద్దు అనేటటువంటి ఒక సైకోయిజం కనిపిస్తుంది మనకు దాంట్లో. సేమ్ అట్లనే మేము అధికారంలో ఉంటేనే ఈ రాష్ట్రం మొత్తం కట్టు బానిసలు లెక్కనేమో మేము అధికారంలో ఉన్నప్పుడు ఉండాలి, మే అధికారంలో గిట్ట లేకపోతే రాష్ట్రం మొత్తం వల్లకాడు కావాలనేటటువంటి దురుద్దేశంతో రాజకీయాలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతల యొక్క కుట్రలు రోజుకొకటి బయటికి మేము చెప్తానే ఉన్నాం. వారి స్వార్థ రాజకీయ పబ్బం కోసం అవసరమైతే సామాన్యులని సంపైనా సరే వారి యొక్క మనుగడ రాజకీయ మనుగడ ముందుకు పోవాలనేటటువంటి కుట్రలు ఎట్లా చేస్తారో నిన్న మొన్న కూడా మనకు కనిపించినాయి. అది కేవలం ఒక సామాన్య ప్రజల వరకే కాదు, అవసరమైతే ఒక ఐఏఎస్ అధికారి మీద కూడా అంతే కుట్రలు చేసైనా సరే మన రాజకీయ పబ్బం గడుపుకోవాలనేటటువంటి ఒక కుట్ర మరి నిన్న మనకు బహిర్గతమైంది. ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఏ ముఖ్యమంత్రి అతి తక్కువ సమయంలో చేయనని ఎక్కువ రివ్యూలు, విప్లవాత్మకమైనటువంటి మార్పు కోసం ఒక పక్క అప్పుల కుప్ప లెక్క ఉంటున్నటువంటి పెద్ద ఛాలెంజ్ ని ఎదుర్కొంటూ ఇచ్చినటువంటి మాట మీద నిలబడాలనేటటువంటి చిత్తశుద్ధితో ఒక్కొక్క హామీని ప్రమాణ స్వీకారం చేసినటువంటి 48 గంటల్లోనే 2 గ్యారంటీలను ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో అక్కడి నుంచి మొదలు పెడితే ఈ రోజు దాకా కూడా ప్రగతి పదం అనేటటువంటిది రాష్ట్రం కష్టాల్లో ఉన్న ఒక చిత్తశుద్ధి ఉంటున్నటువంటి నాయకుడు దాన్ని ముందుకు ఎట్లా తీసుకొని పోతాడో ప్రపంచానికి చాటి చూపిస్తున్నటువంటి నేపథ్యంలో గత 10 సంవత్సరాలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి కనీసం ఒక దీక్షకి లేకపోతే ఒక ధర్నాకి ఆస్కారం లేకుండా ధర్నా చౌక్లనే ఎత్తేసి నోరు తెరిచి బయటికి కూడా వచ్చి మాట్లాడితే తప్పుడు కేసులు బనాయించి ఇంకా ఎక్కువ చేసే లాకప్ డెత్తులు చేసి అవినీతిని ప్రశ్నిస్తే టిప్పర్ల కింద తొక్కి సంపి ఒక రంగం కాదు మీ యొక్క పాలనలో అవస్థలు పడ్డటువంటి అన్ని రంగాల్లో మీ సొంత పార్టీ సర్పంచుల యొక్క ఆత్మహత్యలకించి మొదలు పెట్టుకుంటే విద్యార్థుల దాకా కూడా లెటర్లు రాసి ఆత్మహత్యలు ఎట్లా చేసుకురో గత 10 సంవత్సరాల చీకటి పరిపాలన మీ యొక్క ట్రాక్ రికార్డ్.